ఎంతగానో సహాయం చేశాడు. మొట్టమొదటి వారం నుంచి దేవుడు చాలా ప్రత్యేకంగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. సౌలు యొక్క జీవితం, సౌలు ఎట్లాగో పడిపోయాడు, ఎన్ని లక్షణాల చేత పడిపోయాడు అనేటువంటి విషయాల్ని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. స్తోత్రం కలుగు, హల్లెలూయా. ఒకసారి ఆ వాక్య భాగం మనం జ్ఞాపకం చేసినట్లయితే సౌలు పతనం కావడం గల కారణాలు, సౌలు పడిపోవడం గల కారణాలు ఏంటని చూసినట్లయితే, ఒకటి అవివేకపు పని చేశాడు. హల్లెలూయా. మీరందరూ విన్నారు కదా, మొదటి వారంలో చెప్పినట్టు మాటలు. అవివేకపు పని చేశాడు. రెండవది రాజుగా సిద్ధపడలేకపోయాడు. మూడవది చూసుకున్నట్టంటే సౌలు జనులను కష్టపెట్టిన వాడుగా ఉన్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తర్వాత నాలుగవది చూస్తే సౌలు దేవుని మాట వినలేదు. ఆ తర్వాత ఐదవ విషయం చూసినట్లయితే సౌలు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఆరో విషయం చూస్తే సౌలు విషపు చూపు గలవాడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు ఎంతమంది రాసినో తెలియదు, కానీ నా దగ్గర ఉన్న లేఖన భాగాలను బట్టి నేను మీకు చెప్తాను. స్తోత్రం కలుగు, హల్లెలూయా. రెండవ వారంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రెండవ వాక్యంలో దావీదు యొక్క శ్రేష్టత, దావీదు యొక్క లక్షణాలు, దావీదు యొక్క క్యారెక్టర్, దాని గురించి జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా దావీదు సుబుద్ధి గలవాడు. అంటే ఒక మనిషికి ఇన్ని లక్షణాలు ఉంటాయా అని అంటే, ఇన్ని లక్షణాలు దావీదులో ఉన్నాయి కాబట్టి దావీదు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా దావీదు ఎలాంటి వాడండి? సుబుద్ధి గలవాడు. రెండవది తగ్గింపు గలవాడు. మూడవది ఏంటంటే గెలుపు కొరకు విజయం కొరకు ఆకాంక్షించేవాడు. నాలుగవది పేరుగాంచినవాడు, అంటే దేవుడు దావీదు పేరును వ్యాపింపజేశాడు. ఐదవది ఏంటంటే మంచి స్నేహితుడు. హల్లెలూయా. ఎవరితో స్నేహం చేశాడండి? యోనాతానుతో స్నేహం చేశాడు. తర్వాత ఆరో విషయం చూసుకుంటే దావీదు దేవుని యొద్ద విచారణ చేసేవాడు. హల్లెలూయా. తర్వాత ఏడో విషయం చూసుకుంటే దావీదు ప్రార్థనాపరుడు. ఎనిమిదో విషయం చూసుకుంటే దావీదు దేవుని యందు భయం కలిగినవాడు. దేవుడు అంటే భయం కలిగినవాడు. తొమ్మిదో విషయం చూసుకుంటే అపకారానికి ఉపకారం చేసేవాడు దావీదు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం నుంచి అన్నీ కూడా దావీదు యొక్క క్యారెక్టర్ రాయబడతా ఉంటుంది పిల్లలు. ఆ తర్వాత 10వ విషయం చూసినట్లయితే దావీదు నీతిమంతుడు. హల్లెలూయా. దావీదు ఎలాంటి నీతిమంతుడు. 11వ విషయం చూసుకున్నట్లయితే దావీదు న్యాయవంతుడు. ఈ విషయాలు నేను మీకు చెప్పలేదనుకుంటాను, నేను ఇప్పుడు చెప్తాను. ఆ తర్వాత దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వేరొక చోటకి మరొక శత్రు సమూహం వచ్చి దావీదు ఇద్దరు భార్యల్ని, మరి వారి పనివారిని, పిల్లల్ని, వారు కలిగిన అంతటిని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వారు వచ్చిన చూస్తే వారి భార్యలు కానీ వారి పిల్లలు కానీ ఎవరు కూడా అక్కడ కనిపించుకుని ఉండరు. పిల్లలు దేవుడి దగ్గర మరలా విచారణ చేస్తాడు. అప్పటికే దావీదు మీద ప్రజలకు విరక్తి కలిగి దావీదుని రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే దావీదు మాట విని దావీదు వెంట పోయినందుకు మా భార్యలు మా పిల్లలు మాకు లేకుండా పోయారు అనేటువంటి ఆలోచన ఆనాటి ప్రజలకు కలిగి దావీదుని రాళ్లతో కూడా కొట్టి మరి దాడి చేయాలని చూస్తున్న సందర్భంలో దావీదు ధైర్యం తెచ్చుకొని దేవుని యొద్ద విచారణ చేసి ప్రార్థన చేయగా, ప్రభువా మా భార్యలే మా పిల్లల్ని ఎత్తుకొని పోయిన వారు మేము కనుగొంటామా అని అంటే, నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా కనుగొంటావు, వారిని గెలుస్తావు అని చెప్పినప్పుడు దేవుడి వద్ద విచారణ చేసే స్వభావం కలిగినటువంటి దావీదు మరి వారి మీద యుద్ధం చేయగా వారిని తరిమి పట్టుకొనగా వారి భార్యల్ని వారి పిల్లలతో పాటుగా ఇంకా కొంత సొమ్ము పట్టుకొని వచ్చినప్పుడు దావీదు వెంబడి సుమారుగా పిల్లల 600 మంది, ఎంతమంది అండి? 600 మంది మరి దావీదుతో పాటు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అందులో బెసోరు వాగు దగ్గరికి వెళ్ళేసప్పటికి 200 మందికి వారు ప్రయాణం చేయలేక అలసిపోయి సొమ్మసిల్లిపోయి అక్కడ ఆగిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తే మిగతా 400 మంది యుద్ధం చేయడానికి వెళ్ళారంట. ఆ 400 మందిలో కూడా కొంతమంది పనికి మాలిన వారు, దుర్మార్గులు ఉన్నారంట. స్తోత్రం హల్లెలూయా. వారు యుద్ధం చేసేవాళ్ళే కానీ వాళ్ళు ఎవరున్నారంట? పనికి మాలిన వారు, దుర్మార్గులు ఉన్నారంట. వారు తిరిగి వస్తా ఆ దోపుడు సొమ్ముని పంచుకునే విషయంలో మరి దావీదు ఆ 200 మంది ఎవరైతే ఆగిపోయిన వారికి కూడా భాగం ఇవ్వాలని చూస్తూ ఉండగా వారు 400 మందిలో ఉన్నటువంటి పనికి మాలిన వారు కొందరు దుర్మార్గులు అంటూ ఉన్నారంట, లేదు వారికి ఈ సొమ్ము ఇవ్వటానికి అవకాశము లేదు. స్తోత్రం కలుగు, హల్లెలూయా. చూద్దాం అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 22వ వచనం మాట రాయబడుతుంది. చూడండి ఒకసారి.
దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారిని కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరు గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమీ వీరికి ఇయ్యము. తమ భార్య పిల్లలను వాళ్ళు తీసుకుని పోవచ్చు అండి. అందుకు దావీదు వారితో ఇట్లా, నేను నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు? యుద్ధమునకు పోయిన భాగం ఎంతో సామానార్థం నిలిచిన భాగం అంతే అని అనే వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందురు కదా. హల్లెలూయా. చూడండి, సామాన్ దగ్గర కొంతమంది కాపలా ఉంటే ఇప్పుడు వచ్చిన సొమ్ములో ఈ దావీదుతో పడిన కొంతమంది పనికి మాలిన వారు ఉన్నారంట, లేదు వారికి భాగం ఇవ్వడానికి లేదు. హల్లెలూయా. వారికి భాగం ఇవ్వడానికి లేదు, ఆ సొమ్ము ఏదో మేమే పంచుకోవాలంటున్నారంట. అప్పుడు దావీదు అన్నాడంట, లేదు అలా చేయకూడదు, అలా అనకూడదు. యుద్ధానికి వెళ్ళిన వారి భాగం ఎంతో సామాను దగ్గర కాపలా ఉన్న వారి భాగం కూడా అంతే. చూడండి పిల్లరా, పరిచర్యలో ఇటువంటి తారతమ్యాలు ఏ పని చేసినా కూడా దేవుడు మనకు సమృద్ధిగా దీవెనలు ఇస్తాడు. ఎక్కువ పని చేయటం వల్ల ఎక్కువ ఆశీర్వాదాలు, లేదా కనపడేటట్టుగా పని చేయటం వల్ల కనపడే ఆశీర్వాదాలు, కనపడకుండా మరుగులు పని చేయటం వల్ల, చిన్న పనులు చేయటం వల్ల అని కనపడని ఆశీర్వాదాలు ఏమి ఉండవండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సామాన్ల దగ్గర కాపలా కాసే వారి యొక్క భాగం, యుద్ధానికి పోయే వారి భాగం ఎంతో సామాన్ల దగ్గర కాపలా కాసే వారి భాగం కూడా అంతే. దేవునికి స్తోత్రం కలుగ. పాటలు పాడేవారికి, ప్రార్థన చేసేవారికి ఎంత ఆశీర్వాదం దేవుడు ఇస్తాడో, గిన్నెలు గడిగి ఊడ్చే వారికి కూడా దేవుడు అంతే ఆశీర్వాదం ఇస్తాడండి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దేవునికి మహిమ కలుగుతుంది. గట్టిగా చెప్పకూడదు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఖచ్చితంగా సందేహం లేదు, అందరికి ఒకటే భాగం అండి. మీరు ఎవరు అనుకుంటారేమో, పలానా వాళ్ళు పాటలు పాడుతున్నారు, పలానా ప్రార్థన చేస్తారు, లేదా పలానా వాళ్ళు వాక్యం చెబుతున్నారు, పలానా వాళ్ళు పైన కనిపిస్తున్నారు, మేము కిందే ఉంటాం అంటే వారికి దీవెనలేమో, లేకపోతే వారికి ఆశీర్వాదం మీరు అనుకోవచ్చేమో. కాదు, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎక్కడ పరిచర్య చేసినా నీకు ఆ పరిచర్యలో ఎంత భాగం అయితే దేవుడు ఆశీర్వదించాలని దేవుడు తలంచాడో, ఆ ఆశీర్వాదంలో నీకు కూడా సమభాగం వచ్చిద్ది. హల్లెలూయా. నీకు కూడా సమాన భాగం వచ్చింది. కాబట్టి దేవుని పరిచయ విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ మనుషులు అన్యాయం చేస్తారేమో కానీ, దుర్మార్గులు అన్యాయంగా ఉంటారేమో కానీ, పనికి మాలిన అన్యాయంగా ఉంటారేమో కానీ, దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. అటు మనసును కలిగినాడు. కాబట్టి దావీదు అన్నాడు, లేదు అబ్బాయి, యుద్ధానికి పోయిన వారి భాగం ఎంతో యుద్ధ సామాన్ దగ్గర కాపలా ఉన్న భాగం కూడా అంతే అని చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగ. తర్వాత 12వ వచనం, దావీదు ధైర్యవంతుడు. హల్లెలూయా. దావీదు ధైర్యవంతుడు. చూడండి, అదే మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామా. 6వ వచనం నుంచి, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదాం రెండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చును. వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు. వెంటనే దేవుని దగ్గర విచారణ చేసి పిల్లల యుద్ధానికి బయలుదేరాడు. స్తోత్రం కలుగాక. అప్పటికే భార్యల్ని పిల్లల్ని కోల్పోయాడు. తన భార్య పిల్లల్ని కోల్పోవడం మాత్రమే కాదు, తనతో ఉన్న సుమారుగా 600 మంది వారి పిల్లల్ని, వారి భార్యలను కోల్పోయారు. వారందరంతా దావీదు మీద తిరుగుబాటు చేశారంట. తిరుగుబాటు చేస్తే కృంగిపోయిన సమయంలో, అధైర్యపడిన సమయంలో, కలవరపడిన సమయంలో దావీదు ఏమాత్రం భయపడక ధైర్యం తెచ్చుకొని తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఏఫోదు ధరించి యుద్ధానికి వెళ్ళినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి దావీదు ధైర్యవంతుడు. ఆ తర్వాత చూసినట్లయితే దావీదుకున్న మరొక లక్ష్యం ఏంటంటే, దావీదు తెలివి కలిగి తగ్గింపు గలవాడు. హల్లెలూయా. దావీదు తెలివి కలిగిన వాడు. చూడండి, 23వ అధ్యాయం 13 వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 13 వచనం చూద్దాం ఒకసారి. వెళ్ళక మారిన. స్తోత్రం కలిగి. హల్లెలూయా.
చూడండి, యుద్ధానికి వెళితే నేను గెలుస్తానని గెలవనని దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు గెలవు అయ్యా, నువ్వు వారిని ఓడించలేవు అని చెప్పినప్పుడు వెంటనే సైలెంట్గా ఏం చేశాడంటే దావీదు తప్పించుకొని పారిపోయాడు. తెలివిగా, జ్ఞానంగా. హల్లెలూయా. తెలివిగా, జ్ఞానంగా దావీదు తప్పించుకొని ఎదురు తిరుగుబాటు చేయకుండా, ఎదురు యుద్ధం చేయకుండా దేవుని మాటకు లోబడి వెళ్ళిపోయినట్టుగా పిల్లల దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా మరి ఎంతో గొప్ప లక్షణమైనటువంటి దావీదు జీవితంలో తర్వాత కాలంలో దేవుడు మొట్టమొదటికి రాజుగా సౌలును, ఆ తర్వాత రెండవ రాజుగా మరి ఇశ్రాయేల్ ప్రజలకి ఆ దేవుడు దావీదుని ఏర్పాటు చేయగా పిల్లరా, ఈ రెండింటి మధ్య కొంతకాలం ఆ కుటుంబం ఈ కుటుంబం రెండు కుటుంబాల మధ్యలో మరి కొంత పోరాటం జరిగి, యుద్ధాలు జరిగి, రెండు కుటుంబాలు యోధా ప్రజలని దావీదు, ఇశ్రాయేల్ ప్రజలని సౌలు కుటుంబం ఏలుకుంటా వస్తే కొంతవరకు వచ్చేసరికి పిల్లరా దేవుని యొక్క సన్నిధిలోనంట యథార్థంగా నిస్వార్థంగా దేవునికి లోబడి భయపడి భక్తి చేసిన దావీదు కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ వచ్చాడంట. స్తోత్రం కలుగుగాక. సౌలు కుటుంబం అంతా అంతకంతకు నేరసిల్లిపోయిందంట. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఈ మాట రాయబడతారు పిల్లలు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లిను. హల్లెలూయా. చూడండి, చాలా కాలం సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఏం జరిగిందంటే అండి, యుద్ధం జరిగిందంట. ఈ యుద్ధంలో సౌలు కుటుంబం అంట నేరసిల్లిపోతే దావీదు కుటుంబీకులంట బహుకాలం యుద్ధం జరగ దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లిను. స్తోత్రం కలుగు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యోబు గ్రంథంలో, నా దినములు యుద్ధ దినములు వంటివి అంటూ ఉంటాడండి. నా దినములు యుద్ధ దినములు వంటివి అంటూ ఉంటాడు. స్తోత్రం కలుగాక. ఆ మట్టుకు వస్తే ప్రతిదినం కూడా మన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, కుటుంబంలో పోరాటం, సమాజంలో పోరాటం, ఏమంటే శరీరంతో పోరాటం, మనసుతో పోరాటం, ఆత్మలో పోరాటం, అపవాదితో పోరాటం, ఎన్నో రకాల పోరాటాలతో మనం నిలబడతా ఉన్నాం పిల్లరా. కానీ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటే మనకి శత్రువుల ద్వారా కూడా పోరాటం జరుగుతూ ఉంటుంది. చూడండి, దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు, అలాగే దావీదుని కూడా ఎన్నుకున్నాడు. సౌలుని దేవుడు బలపరిచాడు, దావీదుని కూడా దేవుడు బలపరిచాడు. మరి సౌలుని ఎందుకు తీసేశాడు? దావీదు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటే, సౌలు జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాట వెనక అవివేకంగా ప్రవర్తించి దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా నడవటం వల్ల దేవుని దృష్టిలో, దేవుని కృపలో సౌలు దూరం అయిపోయాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అదేవిధంగా చూస్తే పిల్లరా, మరి దేవుని ఆత్మ సౌలు నుండి వెళ్ళిపోగా సౌలులోకి దురాత్మ వచ్చిందన్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునిలో ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామో, ఎప్పుడైతే దేవుని మహింపరుస్తామో, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తామో, అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటుందండి. మనం దేవుని సన్నిధిని విడిచిపెడితే, దేవుని సమూహాన్ని విడిచిపెడితే, సంఘాన్ని విడిచిపెడితే, ఏమంటే ప్రార్థనకు దూరం అయిపోతే, సహవాసానికి దూరం అయిపోతే మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ పోయి మనలోకి ఏం ఆత్మ వచ్చిందంటే దురాత్మ వచ్చింది. హల్లెలూయా. చెప్పండి కనుక హల్లెలూయా. నా మాట విన్నారా పిల్లలు? ఇటు చూడండి, నా వైపు చూడాలి. మీరు డిస్టర్బెన్స్ చేయొద్దు. కాబట్టి సౌలు కేవలము దేవుని మాట వినడం కారణం చేతనే దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, సింహాసనాన్ని కోల్పోయాడు. కేవలం దేవునికి లోబడు చేతనే, దేవునికి విధేయుడు చేతనే దేవుని ఆత్మను పొందుకున్నాడు దావీదు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఈ లక్షణాన్ని కలిగిన తర్వాత చాలా రోజులంట ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి ఎన్నో యుద్ధాలు జరుగుతానంట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దావీదు అంతకంతకే వర్ధిల్లెను. స్తోత్రం కలుగు. హల్లెలూయా. కొంతమంది జీవితాలు మనం చూస్తూ ఉండి అంతకంతకి వర్ధిల్లాలా, అంతకంతకు నీరసించాలా? ఎప్పుడు మన స్థితి ఎలా ఉండాలి? వర్ధిల్లేలాగా ఉండాలా, పడిపోయేలాగా ఉండాలా? చెప్పండి, మీరు చెప్పండి. మనం అభివృద్ధి చెందాలా, ఎదగాల, దిగజారాలా? చెప్పాలి, మీరందరూ చెప్పాలి. ఈరోజు ఈ సంవత్సరం మనం ఒక సన్నిధి, ఒక తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ సంవత్సరం మా కుటుంబం ఎదగాలి. ప్రభువా, దావీదు కుటుంబం వర్ధిల్లినట్లుగా మా కుటుంబం వర్ధిల్లాలి, మా సంఘం వర్ధిల్లాలి ప్రభువా అనే ఒక తీర్మానంతో మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఈ ఆలోచన స్థిరపరచునుగాక. హల్లెలూయా. దేవుడు ఈ ఆలోచన, ఈ మాటని స్థిరపరచును. చెప్పండి, ఎవరైనా సరే ఫలించాలనుకుంటారా, లేకపోతే మాడిపోయినట్టు ఉండాలనుకుంటారా? ఫలించాలను, అభివృద్ధి చెందాలనుకుంటారా? అభివృద్ధి లేకుండా ఉండాలనుకుంటారా? మరి ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాం? మనం ఎందుకు దీవించబడలేకపోతున్నాం? ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం అని అంటే మనలో కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటయ్యానంటే సౌలులో ఉన్న కారణాలే.
సౌలులో ఏవైతే కారణాలు ఉన్నాయో, సౌలులో ఏవైతే మరి దేవునికి అయిష్టమైన పనులు ఉన్నాయో, అయిష్టమైన క్రియలు ఉన్నాయో, ఆ క్రియల వల్లే సౌలు అంతకంతగా నీరసిల్లాడంట. దావీదుల లక్షణాలను బట్టి దావీదు ఏం చేశాడంట, అంతకంతకి వర్ధిల్లాడంట. స్తోత్రం కలిగినాక. మీరందరూ ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? మిమ్మల్ని చూస్తుంటే నాకు యాక్టివ్గా ఉన్నట్టు అనిపించట్లా. ఆ పిల్లలు ఎందుకంటే అరుస్తున్నారు? ముందు కూర్చోబెట్టండి. ఆ పిల్లల చేతులు అవి తీసేయండి, లైవ్ వెళ్ళిపోతుంది. గట్టిగా రెండు చేతులు పైకెత్తి చెప్పండి, గట్టిగా నాకు ఇంపు చెప్పండి. దావీదు ఏమయ్యాడండి? దావీదు ఏమవుతున్నాడు? దావీదు కుటుంబం ఏమవుతుంది చెప్పాలి? అంతకంతకు వర్ధిల్లుచుండెను. సౌలు కుటుంబము ఏమ్మా ఇక్కడే ఉన్నావా నువ్వు? నిన్నే నేను చెప్పింది ఏంటన్నా వినిపిస్తుందా నీకు? నాకు సమాధానం చెప్పు. దావీదు ఏమయ్యాడు అంతకంతకి? సౌలు నేర్చి అటు చూడదు, నా వైపు చూడండి. మీరు అందరూ కూడా నా వైపు చూడండి. మనం ఆదివారం ప్రార్థనకి ఎందుకు వచ్చాం? పిల్లలతో ఆడుకోవడానికి కాదు. పిల్లలతో రోజు వారమంతా ఆడుకుంటూనే ఉన్నాం. పిల్ల చేష్టలు చూస్తాం. మనకి ఇష్టమైన పనులు వారమంతా చేస్తూనే ఉన్నాం కదా. మనకి ఎలా నచ్చితే అలా చేస్తూనే ఉన్నాం కదా. మన ఇష్టాలను ఎక్కడ చంపుకుంటున్నామా? మనకి ఏం చేయాలి అది చేస్తూనే ఉన్నాం కదా. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని మాట మనం వినాల్సింది. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని మాట మనం వినాల్సింది. ఇష్టం వచ్చిన ప్రవర్తించడానికే కాదు కదా. ఎందుకు వచ్చాం? ప్రసంగం 5వ అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి వచనం నుంచి, నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు అర్థమవుతుందా? నీవు నీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. తర్వాత చదవండి, ఇంకా చాలా ఉన్నాయి. దేవుని మందిరికి వెళ్ళి ఎలా ఉండాలంట? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. ఆలోచనలు, తలంపులు, చూపులు అన్నీ కూడా ఎక్కడ ఉండాలి? దేవుని వాక్యం పైనే. ముందు ఆ చేతుల నుంచి వాటిని లాగండి. అర్థమైందా? అన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటాం. ఏదో నువ్వు సూరమంట ఇలాగ తలకాయలు పెట్టేసేసి ఏదో ఇంటి దగ్గర వదిలేసి వచ్చాం, అనవసరంగా వచ్చాను అన్నట్టుగా ఉండొద్దు. సంతోషంగా ఉండండి దేవుని సన్నిధిలో. ఏదో పోయింది, కోల్పోయాం, ఇంటికాడ అంతా పోతుంది. ఇప్పుడే కదా వచ్చింది, అంతా పోతుంది. అందులో ఎవరైనా తినేస్తున్నారు ఎక్కడన్నా, అయితే సమయం మంచి టైం, నేను సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఎడుకొచ్చి కూర్చున్నాను అనేటువంటి పెట్టుకుంటే మీరు సౌల్లాగా అయిపోతారు. చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం. మనం దావీదు కుటుంబం వర్ధిల్లింది, మనం వర్ధిల్లాలి. హల్లెలూయా. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది. దేవుడు దావీదును స్థిరపరిచాడు, దావీదు కుటుంబాన్ని స్థిరపరిచాడు, దావీదు పిల్లలకు సింహాసనం ఇచ్చి స్థిరపరిచాడు. స్తోత్రం కలుగును గాక. దావీదండి అంతకంతకు వర్ధిల్లును. 2వ సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనం, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లరా. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. అందరూ బైబిల్ తీసినట్లయితే ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. 6:13 అమ్మ. తెలుపగా
అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడని ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత ఆవశ్యముగా చెడిపోదు అని అతనితో హానిరి. స్తోత్రం కలుగును. హల్లెలూయా. హామాను హల్లెలూయా. హామాను అహష్వేరోషు రాజు ఎదుట మొర్దెకైని చంపించాలని ప్రణాళిక చేశాడు. ఎస్తేరు రాణి లోపల ఉండగా ఏం ప్రయత్నం చేసినా ఫలించట్లా. ఎంత వ్యతిరేకంగా ప్రయత్నం చేసినా ఫలించకపోతే వచ్చి బాధపడుతున్నాడు. భార్యతో చెబుతూ ఉన్నాడు. హామాను తనకు సంబంధించిందందయు తన భార్య అయిన జెరుషును తన స్నేహితులందరికీ తెలుపుగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషును ఎవరి చేత నీకు అధికార నష్టం కలుగుతున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడని ఎడల, ఒకవేళ నువ్వు ఎవరి మీద పోరాడుతున్నావో, ఎవరికి వ్యతిరేకంగా ఉంటున్నావో ఆ వ్యక్తి కనుక యూదుడైతే, హల్లెలూయా, ఎవరైతే యూదుడైతే అతని మీద నువ్వు జయమునందవో. అతను కానీ యూదుడైతే నువ్వు అతని మీద జయము నీ కలగదు, అతని చేత ఆవశ్యంగా చెడిపోదు అని అతనితో చెప్పారంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే యూదులు నిష్ఠ కలిగిన వాళ్ళు. ఆ మొర్దెకై ఏమన్నాడు తెలుసా? ఒక ద్వారం మూయబడితే దేవుడు మరొక ద్వారాన్ని మా కొరకు తెరుస్తాడు, ఆయన మమ్మల్ని రక్షించటకు సమర్థుడైన దేవుడు అని విశ్వాసం కలిగినటువంటి యూదుడు ఈ మొర్దెకైని చంపడానికి ఆనాటి హామాను ప్రణాళిక చేయక తన భార్య స్నేహితులు అంటూ ఉన్నారు, నువ్వు నీకు ఎవరి వల్ల అధికార నష్టం కలుగుతున్నదో ఆ వ్యక్తి ఒకడు యూదుడైతే అతని మీద ఎట్టి పరిస్థితుల్లో నీకు జయము కలుగదు. నేను చెప్తాను ఈరోజు ప్రియరా, నిజంగా మనం అందరం కూడా దేవుని సన్నిధిలో భూమికి ఆకాశానికి సృష్టికర్త అని దేవుణ్ణి సృజించినటువంటి మనుషుల్ని సృజించినటువంటి వారిని ఎదుట మనం ఉన్నాం కనుక దేవుని యొక్క ఆత్మ నడిపించబడితే ఎవరు కూడా మన మీద జయము నందరూ. నిస్సందేహంగా ఎవరు కూడా ఈ లోకంలో మన పైన, అంటే దేవుని కలిగిన వారిపైన, విశ్వాసం కలిగిన వారిపైన, దేవుని ఆత్మాంశం కలిగిన వారిపైన ఎవరు కూడా జయమును అందరని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి ఎందుకంటే దేవుని మాట్లాడినటువంటి దావీదు అంతకంతకు వర్ధిల్లుచున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే పిల్లల దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం, మొదట నీ స్థితి అప్పుడు నీ స్థితి ఎప్పుడు అని అంటే 6వ వచనం రాయబడుతుంది. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధిని ఎలా వర్ధిల్లాలి, నిజంగా మీకు ఆసక్తి ఉంటే ఎలా చేస్తే వర్ధిల్లుతాము అనేటువంటి మనసు మీకుంటే ఈ మాటలు చాలా శ్రద్ధగా విన్నట్లయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం మనం దేవుని సన్నిధిలో ఆర్థికంగా ఏమంటే సమాధానపరంగా, సమస్యల పరంగా అన్ని విషయాల్లో దేవుడు మనల్ని వర్ధిల్లేలాగా చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం రాయబడతా ఉంది, నీవు పవిత్రుడివై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఎవరు మన యందు శ్రద్ధ నిలిపేది? ఆకాశమందున దేవుడు. ఎప్పుడు మనం ఎలా ఉన్నప్పుడు అండి, నీవు పవిత్రుడివై మొట్టమొదటిగా పరిశుద్ధంగా ఉండాలి, బీ హోలీ. తర్వాత బీ ట్రాన్స్పరెంట్, బీ రైటస్నెస్, అంటే యథార్థవంతులుగా ఉండాలి, పవిత్రుడిగా ఉండాలా, యథార్థవంతులుగా ఉండాలా. ఇలా ఉన్న తర్వాత అప్పుడు ఈ స్థితిలో ఇలా ఉన్నప్పుడు మనం నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి, దేవుడు మన యందు శ్రద్ధ నిలపాలని అంటే, దేవుడు మన యందు శ్రద్ధ చూపించాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే పవిత్రత, యథార్థత. ఈ పవిత్రత, యథార్థత రెండు మనకు ఉన్నప్పుడు పిల్లరా దేవుడు అంట నిశ్చయంగా మన యందు శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలాన్ని వర్ధిల్లజే. నీ స్థలం, నీ ఇల్లు, నీ కుటుంబం వర్ధిల్లాలని అంటే నీకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు యథార్థంగా ఉండాలి. అర్థమైందండి? పరిశుద్ధంగా ఎవరైతే ఉంటారో, యథార్థంగా ఎవరైతే ఉంటారో ఆ గృహాలు, ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి. స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని సన్నిధిలో
హల్లెలూయా. దావీదు వర్ధిల్లడం గల కారణం ఏంటంటే ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. కాబట్టి దావీదుని దేవుడు అంతకంతకి వర్ధిల్లు చేశాడు. సౌలు పడిపోవడం గల కారణం ఏంటంటే సౌలు దేవుడి మాటలు లెక్క చేయనివాడు, సౌలు దేవుని మాటకు దూరం అయిపోయినవాడు. అప్పుడు మన ఇల్లు వర్ధిల్లితే, మనం ఉండే స్థలాలు వర్ధిల్లితే, ఇప్పుడు 7వ వచనం చదువుదామండి. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఎప్పుడు మనం యథార్థంగా నీతిగా ఉన్నప్పుడు ప్రియులారా దేవుడే మన ఎందుకు శ్రద్ధ నిలిపి మనల్ని వర్ధిల్ల చేస్తాడు. అలా వర్ధిల్ల చేసినప్పుడు ఏమవుతుందంటే మన స్థితి పెరుగుతూ ఉంటుంది, మన పరిస్థితి మారుతూ ఉంటుంది. నీ పరిస్థితి మీరు ఆలోచన చేసుకోండి. ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావు, ఒక 2 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావు, ఈ సంవత్సరం ఎలా ఉన్నావు, నీ స్థితి ఏమైనా పెరిగిందా, నీ స్థితి ఏమైనా తగ్గిందా, నువ్వు పైకి వెళ్తున్నావా కిందకి వెళ్తున్నావా ఆలోచన చేయాలి. నువ్వు వర్ధిల్లుతున్నావా దిగజారిపోతున్నావా, నువ్వు సంతోషంగా ఉన్నావా దుఃఖంలోకి వెళ్ళిపోతున్నావా, నువ్వు దేవునిలో ముందుకు సాగుతున్నావా దేవుని వెనకబడిపోయే విధంగా ఉన్నావా అనేది ఒకంత ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయనే ఆకాశమందున దేవుడే మన యందు శ్రద్ధ నిలిపి మన యొద్దకు రావాలి, మనల్ని వర్ధిల్లు చేయాలి అని అంటే ప్రియులారా మనం యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. యథార్థంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడే మన మీద శ్రద్ధ నిలుపుతాడంట. దేవుడు మన మీద శ్రద్ధ నిలిపి మనల్ని వర్ధిల్లు చేయనప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అప్పుడు అంట నీ స్థితి కొద్దిగా ఉన్నా కూడా తుదకు నీవు గట్టిగా చెప్పడానికి దేవునికి స్తోత్రాలు చేయలేదు. హల్లెలూయా. నీ స్థితి కొద్దిగా ఉండినను, ఎప్పుడు యథార్థంగా ఉన్నప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడు, దేవుడు మన మీద శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్టుగా మన నివాసాన్ని వర్ధిల్లు చేయనప్పుడు అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. స్తోత్రం కలుగును గాక. మహాభివృద్ధి పొందుతాడు. అభివృద్ధి పొందాలనుకుంటున్నారా, అంతకంతగా నీరసిల్లిపోవాలనుకుంటున్నారా? అభివృద్ధి పొందాలి అనుకుంటే దేవుని యొక్క వాక్యం చాలా సూటిగా చెబుతుంది, స్పష్టంగా చెబుతుంది. పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపి నిన్ను వర్ధిల్లు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. నీ మీద ఎవరు కూడా విజయము అందకుండా ఉండాలని అంటే నువ్వు ఎలా ఉండాలంటే యూదుడైన మొర్దెకైలాగా ఉండాలి. యూదుడైన మొర్దెకైలాగా ఉండాలి. మొర్దెకై నీతిమంతుడు, మొర్దెకై ప్రార్థనాపరుడు, మొర్దెకై ధైర్యవంతుడు, మొర్దెకై విశ్వాసం గలవాడు, మొర్దెకై దేవుని మీద ఆధారపడినవాడు. ఏమండి, దేవుని మీద ఆధారపడినవాడు ఎలా ఉంటారంట? నీతిమంతులు ఎలా ఉంటారంట? నీతిమంతులంట నిత్యము కథలని సియోను కొండవలే ఉంటారంట. హల్లెలూయా. నీతిమంతులు ఎలా ఉంటారంట? గర్జించు సింహంలాగా ఉంటారంట. ఎవరు? నీతిమంతులు పిరికివార్లాగే ఉండరు, పిరికివార్లాగా పారిపోరు, పిరికివార్లాగా భయపడు. ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉండాలంటే మనకేం కావాలి? దేవుడు కావాలి. హల్లెలూయా. దేవుడు మనలో ఉంటే, దేవుడు మనతో ఉంటే మనం ఎలా ఉంటామండి? ధైర్యంగా ఉంటామని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును గాక. అదే యోబు గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నట్లయితే, యోబు గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒకసారి. నీతిమంతులు తమ మార్గమును విడువక ఓ స్తోత్రం కలిగిన హల్లెలూయా. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. అర్థమవుతుందా? ఎవరు బలం పొందేది? అంతకంతకు బలం పొందేది ఎవరు? అంతకంతకు వర్ధిల్లేది ఎవరు? నిరపరాధులు. నిరపరాధులు అంతకంతకు బలము నొందిన అపరాధము చేయని వారు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు. నీతిమంతులంట తమ మార్గాన్ని విడిచిపెట్టక ప్రవర్తిస్తారంట. నిరపరాధులంట అంతకంతకు వర్ధిల్లుతారంట. స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఏ అపరాధం నీలో లేకుండా ఉంటే ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. సమస్య లేదు. ఒక మంచి సమయం వచ్చింది. ఏమండి, హామాను మొర్దెకై విషయంలో ఎంతో కుట్ర చేశాడు. హామాన్ని మొర్దెకైని చంపాలని చెప్పేసి అని. కానీ ఆ మొర్దెకై ఒకరోజు రాజును రక్షించాడు. రాజుగారి మేలు కొరకు చేసిన ప్రతి కార్యం కూడా ఒక గ్రంథంలో రాయబడతాయి. ఒకరోజు రాత్రి రాజుగారికి నిద్ర పట్టట్లా. నిద్ర పట్టకపోతే ఆ గ్రంథాన్ని తెరిచి చదువుతూ ఉంటే అప్పుడు కనిపిస్తూ ఉంది మొర్దెకై ఒకరోజు రాజుగారిని రక్షించాడు అని. వెంటనే తెల్లారే ఏ వ్యక్తి అయితే కుట్ర పన్నాడో ఆ కుట్ర పన్న హామాను పిలిచి మొర్దెకైని తీసుకొని రా, అతన్ని సన్మానం చేయాలని అంటూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏమంటే నీతి కార్యాలు ఎప్పటికీ బయటికి రాకుండా ఉండవు, ఖచ్చితంగా వస్తాయి. మనం చేసే మంచి పనులు ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటికి వస్తాయి. అవి రాకుండా ఏమాత్రం కూడా
ఉండవు అని చెప్పేసి అని దేవుని నామం పెట్ట మనం చేస్తాను. స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. కీర్తనల గ్రంథం చూసినట్లయితే 84వ కీర్తన, పిల్లల 84వ కీర్తన 4 నుంచి 7 చదువుదండి ఒకసారి. హల్లెలూయా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎవరి వల్ల బలమునందు మనుషులంట? ఎవరి వల్ల బలమునందే మనుషులు? దేవుని వలన బలమునందే మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రేమలు. వారు బాకాలో ఇలబడి వెళ్ళుచు దాన్ని జలమయంగా చేయుదురు. తొలకరి వన్న దాన్ని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి పొందుదురు. స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, ఎవరైతే దేవుని వలన బలం పొందుకుంటారో వాళ్ళంట ప్రియులరా నానాటికి బలాభివృద్ధి పొందుకుంటారంట. కొంతమంది చూస్తుంటే ఆత్మస్థితి రోజు రోజుకి ఎంతమంది మెరుగ్గా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిని చూస్తూ ఉంటే ఆత్మస్థితి కాకుండా ప్రియులరా వేరొక స్థితి వారిలో మెరుగ్గా కనిపిస్తూ ఉంటుంది. లోకపు సంగతులన్నీ, లోకపు విషయాలన్నీ వారి మీద మెరుగ్గా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మన శరీరం పోరాటం చేస్తూ ఉంది. మన శరీరము పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటంలో ఆత్మ ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలి. శరీరం కాదు అభివృద్ధి చెందటం, శరీరం కాదు బలపడాల్సింది. బలపడాల్సింది ఎవరయ్యా అని అంటే ఆత్మ. హల్లెలూయా. బలపడాల్సింది ఎవరండి? ఆత్మ. ఆత్మ అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ, మనలో ఉన్న దేవుని ఆత్మ బలపడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆత్మ ద్వారా మనం ప్రార్థన చేయగలుగుతాము, పాటలు పాడగలుగుతాము, ఆరాధన చేయగలుగుతాము, దేవునికి సమర్పణ చేసుకుంటాము, శరీరాన్ని నల్లగొట్టుకుంటాము. కానీ శరీరం మనపై పెత్తనం చేసింది అనుకోండి, ఏమైపోద్ది? ఆత్మ బలహీనపడిపోద్ది. ఆత్మ బలహీనపడిపోతే ఇంకా ప్రార్థన లేదు, దేవుడు లేడు, విశ్వాసం లేదు, మందిరం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే మన మీద ఎవరు పెత్తనం చేస్తారండి? ఎవరు పెత్తనం చేస్తున్నారు? శరీరం. హల్లెలూయా. శరీరం. ఇప్పుడు శరీరం అభివృద్ధి చెందాలా, ఆత్మ అభివృద్ధి చెందాలా? చెప్పాలి మీరు. ఏం అభివృద్ధి చెందాలండి? శరీరం అభివృద్ధి చెందాలా, ఆత్మ అభివృద్ధి చెందాలా? ఆత్మ అభివృద్ధి చెందాలా. ఆత్మ అభివృద్ధి చెందితే మనం దీవించబడతాం. ఆత్మ అభివృద్ధి చెందితే మనం దేవునితో సహవాసం చేయగలుగుతాం. ఆత్మ అభివృద్ధి చెందితే మనం క్షేమం కలిగి ఉంటాం. శరీరం అభివృద్ధి చెందిందనుకోండి, మనం ఎక్కడికక్కడికి కృషించిపోతాం. హల్లెలూయా. అందుకనే మనలో శరీరకి మనం బయటికి రానివ్వకూడదు. శరీర తలంపులు బయటికి రానివ్వకూడదు. వస్తే ఆత్మ అనదొరకబడదు. ప్రియులారా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. స్తోత్రం కలుగును. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సంగమ, దేవుని వాక్యం చెప్తా ఉంది, నిజంగా నీకు తోడుగా ఉంటే దేవుడు, నువ్వు వర్ధిల్లుతావు. నీకు దేవుడు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. ఒకవేళ నీకు దేవుడు తోడుగా లేకపోతే నువ్వు అంతకింతకి ఏమైపోతావు? నేరసిల్లిపోతావు. స్తోత్రం కలుగు. దావీదు అంట అంతకంతకు వర్ధిల్లాడంట. కారణం ఏంటంటే దావీదు వర్ధిల్లాడు. స్తోత్రం కలుగును గాక. దావీదు విషయంలో ఎన్నో పోరాడాడు, కానీ ఎక్కడ కూడా ఓడిపోయినట్టుగా మనకు కనిపించదు. పిల్లలు, ప్రతి పోరాటంలో దావీదు గెలిచాడు. కారణం ఏంటంటే దావీదు దేవునిపై ఆధారపడ్డాడు. దావీదు దేవుని కలిగి ఉన్నాడు. దావీదు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటే వాళ్ళు విజయం పొందుకుంటారు. కాబట్టి దావీదు ఏం చేశాడండి? దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దావీదు ఒకడే వర్ధిల్లాడంటే లేదు, దావీదు కుటుంబం కూడా అంతకంతకి వర్ధిల్లిందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును గాక. అదే ఆ తర్వాత 11-12 వచ్చిన కూడా చూస్తున్నట్లయితే, తూరు రాజు హీరాము దోతలను, దేవదారుమానులను, వడ్రంగులను, కాసిపులను పంపగా వాడు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. అంటే చూడండి, ఇప్పుడు దాకా దావీదుకు ఇల్లు వాకిలు లేదు. హల్లెలూయా. ఇప్పుడు దాకా దావీదు కన్నీ ఇల్లు లేదు, వాకిలు లేదు.
ఎక్కడి నుంచి వచ్చాడు అసలు దావీదు పని ఏంటి? దావీదు ఏ స్థితిలో నుంచి రాజుగారి దగ్గరికి వచ్చాడు? గొర్రెల కాపరిగా గొర్రెల దొడ్లో నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన దగ్గర నుంచి ఏమైపోతా ఉంది? సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని తరుముతా ఉన్నాడు. ఎందుకు తరుముతా ఉన్నాడు? ఎందుకు చంపాలని ఆలోచన వచ్చింది ఆయనకి అని అంటే, ఆ స్త్రీలందరూ కూడా యెరూషలేములో స్త్రీలందరూ కూడా ఏమని పాట పాడారు? దావీదు 1000 మంది, సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది అని పాడిన కారణం చేత సౌలుకి ఏం కలిగింది? అసూయ కలిగింది. ఎవరి మీద? దావీదు మీద. అందుకని నాటి నుండి సౌలు దావీదుని ఏం చేయాలని చూశాడు? చంపాలని చూశాడు కదా. మరి ఇతనికి ఒక ఇల్లు లేదు. సౌలుకి ఇల్లు ఉంది కానీ దావీదుకి ఇల్లు లేదు, వాకిల్లు లేదు. భార్యనిచ్చి చేశాడు కానీ ఆ భార్య కూడా లేకుండా పోయింది. మరి ఒక స్థిరంగా ఉండే ప్రదేశం లేదు. పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. పొలాల్లో, గుహల్లో, అడవుల్లో, ఎడారుల్లో, కొండల మధ్యలో, రాళ్ల మధ్యలో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్తోత్రం కలిగినాక చూడండి. అయినా సరే దేవుని ఆత్మ కలిగిన దావీదు అంతకంతకి ఏం చేస్తున్నాడు? వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా. అంతకంతకి వర్ధిల్లుతున్నాడు. దేవుడు దావీదుని వర్ధిల్లు చేసిన తర్వాత ఇప్పుడు దావీదు అంట తన కొరకంట ఒక ఊరే చేసుకున్నాడంట. గట్టిగా చెప్పడానికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. 11వ చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చూస్తే, తూరు రాజు హీరాము దూతలను, దేవదారులను, వడ్రంగులను, కాసి పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరుని కట్టిరి. ఒక ఊరే కట్టేశారంట, ఒక పెద్ద ఇల్లు కట్టేశారంట. ఎవరి కోసం? దావీదు. అప్పటిదాకా దావీదుకి ఏమైనా ఇల్లు ఉందా? వాకిలు ఉందా? స్థలం ఉందా? ఏమైనా ఉందా? లేదు. దేవుని సన్నిధిలో ఎవరైతే వర్ధిల్లుతారో వారికి కావలసిన సమస్తాన్ని దేవుడే సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం శారీరకంగా ఎంత పోరాడినా, ఎంత ఇదిలో ఉన్నా, మనం ఎంత ఇబ్బంది పడ్డా సరే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. మనల్ని దీవింపజేసేది దేవుడే, ఆశీర్వాదాలు పొందికలాగా చేసుకునేది దేవుడే, వర్ధిల్లు చేసేది దేవుడే, స్థిరపరిచేది దేవుడే. కాబట్టి దేవుడి పైన ఎవరైతే ఆధారపడతారో వారికి కావలసిన సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దావీదుకి ఇల్లు కాదు, ఊరే ఇచ్చేసాడు. తన కొరకు ఏం కట్టుకున్నాడంట? నగరాన్ని కట్టుకున్నాడంట. 12వ వచనం, ఇశ్రాయేలు మీద యెహోవా తన రాజుగా స్థిరపరచననియు ఇశ్రాయేలుని బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయని దావీదు గ్రహించను. స్తోత్రం కలిగిన మనకు అర్థమైపోద్ది, ఓహో దేవుడు స్థిరపరిచాడు. ఏమండి, మనిషి జీవితంలో స్థిరత్వం కావాలా? స్థిరత్వం అంటే నెమ్మది. నా మాట అందరికి అర్థమవుతున్నాయా? స్థిరత్వం ఏంటండి? నెమ్మది. దేంట్లో నెమ్మది? భార్య, ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి, పురుషుడికి భార్య విషయంలో నెమ్మది కలగాల. నా భార్య నేను చెప్పినట్టు వింటుంది, నా భార్య నాకు లోబడుద్ది, నా భార్య నాకు సహకారిగా ఉంటుంది, నా భార్య నాకు కావలసిన అన్నీ చూసుకుంటుంది అనేటువంటి నమ్మకం స్థిరమైంది కావాలి. అది లేకపోతే పురుషుడికి ఏంటండి? పోరాటమే కాదా? చెప్పాలి మీరు. అయ్యా పురుషులారా, కరెక్టేనా? ఇంట్లో నీ భార్య వినకపోతే, నీ మాట వినకపోతే, లేకపోతే నువ్వు చెప్పినట్టు నడుచుకోకపోతే నీకు అది ఒక పోరాటమే కాదా? పోరాటమే. అలాగే పురుషులు కూడా గమనించుకున్నట్లయితే, పురుషులు కూడా అండి భార్యలను ప్రేమించకపోతే, భార్యకు కావాల్సిన సమకూర్చకపోతే, ఇంట్లో కావాల్సిన తెచ్చి ఇవ్వకపోతే భార్యకు కూడా పోరాటమే కాదా? చెప్పాలి మీరందరూ. హల్లెలూయా. పోరాటమే కాదా? అంటే మనకి ఏమి లేదు, నెమ్మది లేదు. మనకేమి లేదండి, నెమ్మది లేదు. సరే, భార్యాభర్త ఇద్దరు బాగానే ఉన్నారు, పిల్లల విషయంలో పోరాటం. పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వింటే సంతోషం. పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వినకుండా వేరొక మార్గంలో, వేరొక ప్రదేశంలో, వేరొక ప్రాంతంలో, వాళ్ళకి ఇష్టం వచ్చేట్టుగా నడుచుకుంటూ ఉంటారు అనుకోండి, మనకు సంతోషమా? తల్లిదండ్రులు సంతోషమా? ఏమంటే తల్లిదండ్రులు సంతోషమా? పిల్లలు ఇక్కడ అక్కడ ఎక్కడో బురదలో ఆడుతూ ఉన్నారు పోయి, లేకపోతే ఈత కొట్టడానికి ఎక్కడికో మేము ఈత కొడతామని పోయారు, సినిమాకి పోతారు, ఫ్రెండ్స్తో తిరుగుతారు, గుట్కాలు తింటారు, మరొకటి చేస్తారు. సంతోషమేనా తల్లిదండ్రులకి? హల్లెలూయా చెప్పండి. సంతోషమేనా? అంటే ఏంటి, మనకేం లేదు, నెమ్మది లేదు. అంటే మనలో ఇంకా ఏం జరుగుతుంది? మన కుటుంబంలో ఇంకా ఏం జరుగుతుంది? పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మన అవసరాలకు సరిపడా డబ్బులు ఉండట్లేదు. గుర్తుపెట్టుకోండి. మనం సంతోషంగా ఉంటామా? పోరాటమేగా.
పొద్దున్న లేస్తే ఏం తినాలో, పిల్లలకి ఏం బట్టలు తీసుకోవాలో, పిల్లల్ని స్కూల్కి ఎట్లా పంపించాలో, లేకపోతే మనం ఊరెట్టెళ్ళాలో, మనకు ఫంక్షన్ వచ్చింది వెళ్ళకపోతే బాగోదు, ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో అని చెప్పేసి అని పోరాటం చేస్తామో చేయమా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అన్నీ బాగున్నా సరే ఏ విషయం మనకి పోరాటం కలుగుతుంది? ఆర్థిక విషయాల్లో, అప్పుల విషయాల్లో మనకి ఏం కలుగుతుందండి? పోరాటం కలుగుతుంది. నెమ్మది ఉందా మనకి? నెమ్మది ఉందా? నెమ్మది లేదు. నెమ్మది లేనివాడు దేవుడిని స్తుతించగలడా? ఇవన్నీ పెట్టుకొని ప్రభువా నీ స్తోత్రం, ఆరాధనకు వస్తాను, ప్రార్థనకు వస్తానని నీ మనసు వచ్చిద్దా? రాదు. ఎందుకని? నీ హృదయం ఎలా ఉంది? కలవరంగా ఉంది. నీ మనసు ఎలా ఉంది? కలవరంగా ఉంది. అందుకని నువ్వేం చేయలేవంటే దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండలేవు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అంత మాత్రమే కాదు, ఇంక రకరకాల పోరాటాలు అన్నీ బాగున్నాయి, కానీ శరీరంలో ఆరోగ్యం బాగోట్లేదు. నేనంతా చాలా చేయాలనుకున్నాను, కానీ ఉదయం నుంచి సాయం దాకా పడుకొనే ఉన్నా. ఎందుకంటే లేచి కూర్చుంటే శరీరం సహకరించట్లేదు. ఏదో బలహీనత. నెమ్మదా? సంతోషమా? మీకు అలా రోజంతా పడుకున్నాను అనుకోండి, రోజంతా బలహీనంగా ఉందనుకోండి, రోజంతా అనారోగ్యంగా ఉందనుకోండి, రోజంతా అలసటగా ఉందనుకోండి, రోజంతా నొప్పులుగా ఉందనుకోండి, రోజంతా జ్వరంగా ఉందనుకోండి, రోజంతా దగ్గు వస్తుంది అనుకోండి, రోజంతా మోకాళ్ళ నొప్పులు అనుకోండి, మీరు సంతోషంగా ఉంటారా? చెప్పాలి హల్లెలూయా. అంటే ఇదొక పోరాటం. అలాగే దావీదు జీవితంలో యవ్వనస్తుడిగా గొర్రెలు ప్రశాంతంగా గొర్రెలు కాసుకున్న జీవితంలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తికి ఇక సంతోషంగా నెమ్మది లేదు. పారిపోవటం. కానీ నేను చెప్పానే, దావీదులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు దావీదు అభివృద్ధి చెందడానికి సహాయపడ్డాయి. స్తోత్రం కలుగును గాక. దావీదుని ఆ మంచి లక్షణాలే దేవుడు దావీదుని ఆశీర్వదించడానికి కారణమయ్యాయి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పిల్లల 5వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, 5వ అధ్యాయం 12వ వచనం, ఇశ్రాయేలు మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచునని. ఇప్పుడు ఏం చేశాడంట? ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు దావీదుని ఏం చేశాడంట? స్థిరపరిచినప్పుడు ఏ సమస్యలు ఉండవో గుర్తుపెట్టుకోండి. నువ్వు కుటుంబంలో స్థిరపడ్డావా? ఎరా మీ అబ్బాయి సెటిల్ అయ్యాడా అని అంటాం. మీ అబ్బాయి సెటిల్ అయ్యాడా? మీ అమ్మాయి సెటిల్ అయ్యారా? అసలు మీరు సెటిల్ అయ్యారా? ముందు సెటిల్ అవ్వడం అంటే ఏంటండి? స్థిరపడటం. అర్థమైందా? సెటిల్ అవ్వడం అంటే ఏంటండి? స్థిరపడటం అంటే ఏంటి? స్థిరపడటం అంటే ఒక కుటుంబంలో ఏమండి, భార్యాభర్తలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వారికి ఒక ఇల్లు ఉండాలి. హల్లెలూయా. వారికి ఒక ఇల్లు ఉండాలి, ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిపోవాలి, ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. అప్పుడు వాళ్ళు సెటిల్ అయినట్టు. ఇంకా అంతేనా? తల్లిదండ్రులకు సంతోషం. వాళ్ళ పిల్లలకి ఉద్యోగం రాకపోయినా, పిల్లలకి పెళ్ళి కాకపోయినా ఆ ఫ్యామిలీ సెటిల్ అయినట్లా, సంతోషంగా ఉన్నట్ట? కాదు. అంటే వాళ్ళకి ఇంకా దేని గురించి ఆలోచన ఉంది? పిల్లల గురించి ఆలోచన ఉంది. మా అమ్మాయికి పెళ్లి కాలేదు, మా అబ్బాయికి పెళ్లి కాలేదు, మాకు ఇల్లు లేదు అంటే స్థిరపడలా మనం ఇంకా. హల్లెలూయా. మనం ఇంకా స్థిరపడలా. పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగం చేయట్లేదు, స్థిరపడ్డట. నెలసరి క్రమమైన సంపాదన లేదు, స్థిరపడ్డట. ఏ రోజుకి ఆ రోజు పోరాటమే కదా. అయ్యో ఈరోజు ఎలా తినాలి, ఈరోజు ఎలా బ్రతకాలి, పోరాటమే కదా. స్థిరత్వం ఉందా? చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు దావీదు రాజాని స్థిరపరిచాడు. నువ్వెప్పుడు స్థిరపడతావు? ఇది కదా మన ప్రార్థన. జీవితంలో స్థిరం కలిగి ఉండాలా. స్తోత్రం కలుగును గాక. స్థిరపరిచేది దేవుడే. నువ్వు ఎంత ప్రయాసపడ్డా, నువ్వేం చేసినా నీకు నువ్వు స్థిరపడలేవు. కానీ ఆకాశమందున దేవుడు నిన్ను స్థిరపరచాలి. అయ్యో రోజు మందులు వేసుకుంటున్నా కానీ నా ఒంటికి సరైన ఆరోగ్యం రావట్లేదు అంటే నీ ఒంటికి ఏం లేదండి? స్థిరత్వం లేదు. అంటే ఒకసారి బాగుంటే ఒకసారి హల్లెలూయా. స్థిరత్వం అంటే నిలకడ. ఏమర్థమవుతుందా? నీ కుటుంబంలో స్థిరత్వం లేదు అంటే ఒకరోజు గొడవ అయితే ఒకరోజు మామూలుగా ఉంటాం, ఒకరోజు 2 రోజులు మామూలుగా ఉంటే మళ్ళీ 3 రోజు అంటే కుటుంబంలో ఏమి లేదు? నిలకడ లేదు, స్థిరత్వం లేదు, నిలకడైన సమాధానం లేదు, స్థిరమైన సమాధానం లేదు. ఇలా పోరాటాలు పోరాడి చాలా రోజుల తర్వాత దేవుడు దావీదుని స్థిరపరిచాడు. గట్టిగా చెప్పకూడదు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 5వ అధ్యాయం 12వ వచనం రాయబడుతోంది, ఇశ్రాయేలు మీద యెహోవా
తన్ను రాజుగా స్థిరపరచననియు ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయనియు దావీదు గ్రహించెను. ఏం చేశాడంట? దేవుడు దావీదును స్థిరపరచని ఎవరు గ్రహించారంట? దావీదు గ్రహించుకున్నాడంట. నువ్వు స్థిరపడుతున్నావని దేవుడు నువ్వు గ్రహించుకునేలాగా చేయాలి. నువ్వు గ్రహించుకోవాలి నీ స్థితి ఏంటనేది. నువ్వు స్థిరంగా ఉన్నావా, అస్థిరంగా ఉన్నావా? నీ స్వభావం, నీ ఇల్లు, నీ కుటుంబం, నీ బిడ్డలు స్థిరంగా ఉన్నారా, అస్థిరంగా ఉన్నారా? నీ శరీరం, నీ ఆరోగ్యం, నీ ఆర్థిక సమస్యలు స్థిరంగా ఉన్నాయా, అస్థిరంగా ఉందా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవసరాలు నిలబడా డబ్బు ఉందనుకోండి, స్థిరంగా ఉన్నట్టు బాధపడాల్సిన పనిలే. ఎలా మీ అమ్మాయికి పెళ్లి చేస్తా అనుకుంటా, డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిలే, బ్యాంకులో వేసా, ఈయన ఏ డోకా లేదు. నువ్వు స్థిరంగానే ఉన్నావు. అబ్బాయి ఏం సంగతి? ఏం లేదు, మా అమ్మాయికి పెళ్లి చేయాలి. అవునా, డబ్బులు ఉన్నాయా అంటే లేవు, అదే అప్పు సప్పు చేసి ఎట్ట కూడా చేద్దామని చూస్తున్నా. అంటే నువ్వు అప్పు తేవాలా, పెళ్లి చేయాలా, నీకు చాలా బాధలు ఉన్నాయి ఇంకా ముందు ముందు. అంతేనా? అర్థమవుతుందా? కాబట్టి దావీదు స్థిరపడ్డాడు, దావీదు వర్ధిల్లాడు, దావీదు ప్రబలడాడు. ఎందుకంటే దావీదు నీతిమంతుడు, న్యాయమంతుడు, తగ్గింపు గలవాడు, దేవుడు అంటే భయం కలిగేవాడు, ఏమండి సుబుద్ధి గలవాడు, దేవుని దగ్గర విచారణ చేసేవాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నలుదిక్కులు అతని శత్రువు మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి. స్తోత్రం. చాలా రోజుల తర్వాత ఇప్పుడు అంటే ఏం కలిగిందంటే అండి, యెహోవా నలుదిక్కుల శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేశారంట. ఎవరికి? ఎవరు కలుగు చేశారంట నెమ్మది? ఎవరు కలుగు చేశారు నెమ్మది? చెప్పండి అమ్మా, ఎవరు కలుగు చేశారు నెమ్మది? దేవుడు. ఎవరికి? ఎలా కలుగు చేశాడు? నలుదిక్కుల నుండి శత్రువుల మీద విజయం ఇచ్చి. అంతే నేను చెప్పానే, కుటుంబ సమస్య, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, పిల్లల సమస్య, భార్య సమస్య, భర్త సమస్య, ఇవన్నయే. ఈ సమస్యల నుంచి దేవుడు దావీదుని విడిపించాడు. శత్రువుల భయం నుంచి, శత్రువుల సమస్య నుంచి దేవుడు దావీదుని తప్పించి, పిల్లరా దేవుడు అంట దావీదుని స్థిరపరచడం, నెమ్మది కలుగు చేశాడంట. స్తోత్రం కలుగును గాక. నిజంగా నేను చెప్తున్నాను, ఎవరైతే నెమ్మది కలిగి ఉంటారో వాళ్ళు దేవుని కొరకు ఆలోచించడం ప్రారంభిస్తారండి. ఎవరైతే నెమ్మది కలిగి ఉంటారో వాళ్ళు దేవుని సన్నిధిలో ఆనందించడానికి, దేవుని కొరకు ఏం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుని కొరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెమ్మది కలిగి ఉంటారు. స్తోత్రం కలుగును గాక. ఈ నెమ్మది కలిగిన తర్వాత, అంతా కలిగిన తర్వాత అండి దావీదు ఏం చేసేది తెలుసా? దావీదు రాజ్యాన్ని స్థిరపరిచిన తర్వాత దావీదు మందసాన్ని తెచ్చుకొని దావీదు నగరు తన కోసం కట్టించుకున్న నగరంలో పెట్టి గుడారాలు వేసి పరిచయం చేస్తూ ఉంటే ఒకరోజు దావీదు ఆ మందసాన్ని చూసి బాధ కలిగి ప్రవక్తను పిలిచి అంటూ ఉన్నాడు, నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాలి. పోరాటంలో ఉంటే దేవుని కొరకు ఏం చేయలేం మనం. పోరాటంలో ఉంటే దేవుని సన్నిధిలో గడపలేం. పోరాటంలో ఉంటే దేవుని కొరకు పరిగెత్తలేం. పోరాటంలో ఉంటే ప్రార్థన చేయలేం. పోరాటంలో ఉంటే విశ్వాసంలో ముందుకు సాగలేం. ఎప్పుడైతే నెమ్మది కలిగి ఉంటామో, ఎప్పుడైతే స్థిరమైన స్వభావం కలిగి ఉంటామో, ఎప్పుడైతే స్థిరత్వాన్ని కలిగి ఉంటామో, ఆ స్థిరత్వంలో, ఆ నెమ్మదిలో దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనే తపన, తలంపు మన జీవితాల్లో పుట్టుకొచ్చుద్దండి. దాని ద్వారా దేవుని ఎలా గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే పిల్లరా, ఎవరంటే దావీదు కుమారుడు గురించి చెప్తా ఉన్నాడు. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజసింహాసనం నిత్యంగా స్థిరపరచెదను, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానము, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. స్తోత్రం కలుగును గాక. నీ సింహాసనమును నిత్యము స్థిరపరచబడును అని దేవుడు మాట్లాడుతున్నాడు దావీదుతో. నీ మట్టుకు నీ సింహాసనం స్థిరమవుద్ది, నీ కుటుంబం స్థిరపడుద్ది, నీ రాజ్యం స్థిరపడుద్ది. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, నేను మనుషులు కొట్టినట్టుగా చిన్నపాటి దండముతో నేను అతను శిక్షిస్తాను, కానీ నా కృపను మాత్రం దూరము చేయను. కృపను మాత్రము దూరము
చేయను అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. శిక్షిస్తాను కానీ కృపను మాత్రం దూరం చేయను అంటున్నాడు పిల్లరా. కాబట్టి పగటి వేళ దేవుడి మీద స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో వర్ధిల్లుతావా లేదా? దేవుని సన్నిధిలో వర్ధిల్లుతావా లేదా? దేవుని సన్నిధిలో మరి అభివృద్ధి పొందుతావా లేదా? స్థిరపడతావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సంవత్సరాల తరబడి మనం నడుస్తూ ఉండగా, సంవత్సరాల తరబడి మనం జీవిస్తూ ఉండగా, సంవత్సరాల తరబడి మనం దేవుని సన్నిధిలో ఉంటా ఉండగా మనలో స్థిరత్వం కావాలి, మనలో అభివృద్ధి కావాలి. హల్లెలూయా. ఎప్పుడు ఒకలాగే ఒకే చోట ఒకే విధంగా ఉంటే అది ఎదుగుదల కాదు, అభివృద్ధి కాదు, అది స్థిరమైన విధానం కాదు. కానీ ఈ సంవత్సరంలో దేవుడు నీతో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడిని అభివృద్ధి చేయాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడిని ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడిని స్థిరపరచాలని ఆశపడతా ఉన్నాడు. నీకు స్థిరత్వం కావాలని కోరుకుంటే, నిజంగా నువ్వు అభివృద్ధి కావాలని కోరుకుంటే, ఒకవేళ స్థిరంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటే, నువ్వు వృద్ధులను కోరుకుంటే, నువ్వేం చేయాలంటే దావీదు దేవుని సన్నిధిలో ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా దావీదును స్థిరపరిచిన దేవుడే నిన్ను కూడా స్థిరపరుస్తాడు. లేదులే నాకెందుకులేనంటే, చూడండి 2024 పోయింది, 2025 వచ్చింది, ఇది కూడా పోయింది, ఇంకొక 10 సంవత్సరాలు వచ్చిన చివరికి ఈ లోకాన్ని నువ్వు విడిచిపోయేటప్పటికి నువ్వు వెనక తిరిగి చూస్తే నీకు ఏమీ కనపడదు. స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. మనిషిగా మనల్ని పుట్టించింది దేవుడు తన రూపంలో తనలాగా చేసింది. ఎందుకంటే ఫలించి అభివృద్ధి చెందటానికి, ఎదుగు బొదుగు లేని జీవితంగా ఉండటానికి కాదు. అది శారీరకంగా అయినా సరే, ఆత్మీయంగా అయినా సరే. దేవుని కృపలో వర్ధిల్లాలి, దేవుని మహిమలో వర్ధిల్లాలి, విశ్వాసంలో వర్ధిల్లాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి, ఏమండి నెమ్మదిలో వర్ధిల్లాలి, ప్రతి దాంట్లో వర్ధిల్లాలి. మనం బట్టి మనం పరిశీలన చేసుకుందాం. ఎన్ని విషయాల్లో వర్ధిల్లుచున్నాం? ఆ స్థిరత్వం కలిగిందా మన విషయంలో? స్థిరత్వం లేకపోతే ఏం చేద్దాం? స్థిరమైన నివాసం ఉందా? స్థిరమైన సంపాదన ఉందా? స్థిరమైన ఆరోగ్యం ఉందా? స్థిరమైన దేవుని సన్నిధి ఉందా? స్థిరమైన వాక్యం ఉందా? స్థిరమైన ప్రార్థన ఉందా? లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఏం చేద్దాం? ఏదో ఒక ఆలోచన చేయాలి కదా. ఏ ఆలోచన చేద్దాం అనుకుంటున్నావు? ఈ ఆదివారం దినమున, పరిశుద్ధ దినము దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని ప్రభువుని అడుగుతావా? లేకపోతే ఫోన్లే రోజులు గడుస్తున్నాయి, రోజుకొక 3 పూట్లు తినడానికి ఏదో రకం కలుగుతుంది, తినేసేసి అందరిలాగే ఉందాం అనుకుంటున్నావా? ప్రత్యేకంగా స్థిరత్వం కలిగి నెమ్మది కలిగి దేవుని కృపను పొందుకుందాం అనుకుంటున్నావా? ఒకంత ఆలోచన చేయాలండి. దేవుని కృపలో వర్ధిల్లుతావా? లేకపోతే సౌలు కుటుంబంలాగా అంతకంతగా దిగజారిపోతావా? పైకెక్కుతావా? కిందకు దిగుతావా? ఆత్మలో ఎదుగుతావా? ఆత్మలో బలహీనపడతావా? శారీరకంగా భౌతికంగా ఎదుగుతావా? అభివృద్ధి చెందుతావా? లేకపోతే నీరసిల్లిపోతావా అనేది ఒకంత ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా చెప్పండి కండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుందాం. ఈ నెలలో, ఈ సంవత్సరంలో మన స్థితిగతులు ఏంటి? మన పరిస్థితులు ఏంటి? మన పిల్లల పరిస్థితులు ఏంటి? మన పిల్లల స్థితిగతులు ఏంటి? మన ఆత్మీయ స్థితి ఏంటి? ఆత్మీయ పరిస్థితి ఏంటి? ఒక బేరీజ్ వేసుకుందాం. ఇగో నీ స్థితి ఇలా ఉంది, రేపటికి, వచ్చే నెలకి, వచ్చే నెలకి, వచ్చే వారానికి నీలో ఏమి మార్పు కలుగుతూ ఉంది? ఎలా నువ్వు దేవుని దగ్గర అవుతున్నావు? ఎంత ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎంత ఓర్పుగా ఉంటున్నావు? ఎంత సహనంగా ఉంటున్నావు? ఎంతవరకు దేవుని సన్నిధిలో ఎదగడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనేది ప్రణాళిక చేసుకోవాలి. మొట్టమొదటి ఆదివారం రోజున నూతన సంవత్సరంలో కొంతమంది తీర్మానాలు తీసుకున్నారు. ఈ సంవత్సరం నేను బైబిల్ చదువుతా అని తీసుకున్నారుగా. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది వాక్యం చదువుతున్నారు? ఎంతమంది దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది దేవుడు సన్నిధి దగ్గరగా ఉన్నారు? ఏమన్నా అనుకోమాకండి, ఏ రోజుకి ఆ రోజు ఇలా అయిపోయిందిలే, ఈ రోజు గడిచిపోయింది అనుకోమాకండి. ఈరోజు గడిచిపోద్ది, కానీ రేపని రోజున అందరం మనం దేవుని ఎదురు నిలబడాల్సిన రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు ఇబ్బంది పడతాం మనం, ఆ రోజు మనం శ్రమ కలుగుతుంది, ఆ రోజు ఇరుకులో పడతాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విశాల మార్గం కాదు ఇరుకు మార్గం ఎంచుకోండి అన్నాను. ఏమండి, ఏం ఎంచుకోవాలంట? ఇరుకు మార్గాన్ని ఎంచుకోవాలంట. ఇరుకు మార్గం, దేవుని మార్గం ఎప్పుడు ఇరుగ్గానే ఉంటుందండి.
ఫ్రీగా మనకు నచ్చినట్టుగా ఉండదు. మనకు నచ్చినట్టుగా ఉంటే అది మన మార్గం అవుద్ది, దేవుని మార్గం ఎలాగ అవుద్ది? స్తోత్రం కలిగి హల్లెలూయా. దేవునికి నచ్చిన మార్గంలో నడిస్తే మనకు ఇరుగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇష్టాలు ఉండవు, మన సంతోషం ఉండదు, మన ఆలోచనలు ఉండవు, మన తలంపులు ఉండవు. అన్నీ దేవుడు చెప్పినట్టు నడవాలి కదా, ఇంకా అన్నీ దేవుడు చెప్పినట్టే చేయాలి కదా. అందుకని మనకు ఆ మార్గం కాస్త ఎలా ఉంటుంది? కఠోరంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అదే మన ఇష్టం వచ్చిన మార్గం అనుకోండి, మనం నచ్చినట్టుగా ఉండొచ్చు హ్యాపీగా, హల్లెలూయా. కానీ ఈ సంతోషం శాశ్వతకాల సంతోషం కాదు. నేను నచ్చినట్టుగా ఉండే విధానం ఎక్కువ రోజులు నేను సంతోషంగా ఉంచలేదు, ఎక్కువ రోజులు నేను ఆనందంగా ఉంచలేదు. దానివల్ల నువ్వు ఇరుకుని పడిపోతావు, దానివల్ల ఇబ్బందులు పడిపోతావు. అదే ఇరుకు మార్గంలో నడిస్తే, అది ఇరుకు మార్గం అయినా సరే దేవుడు నిన్ను విశాలతలకు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇరుకు మార్గంలో వెళితే ఖచ్చితంగా దేవుడికి ఏం కలగజేస్తాడు? విశాల మార్గాన్ని చూపిస్తాడు. నువ్వేం కోరుకుంటున్నావు ఈరోజు? దావీదులాగా వర్ధిల్లాలనుకుంటున్నావా, లేకపోతే సౌలులాగా నేరసిల్లిపోదాం అనుకుంటున్నావా? 3వ అధ్యాయం మొదటి వచనం మరొకసారి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లును. హల్లెలూయా. అంతకంతకు వర్ధిల్లుదాం అనుకుంటున్నావా? అంతకంతకే నేరసిల్లుదాం అనుకుంటున్నావా? నువ్వు ఈ సంవత్సరంలో నీ ఆలోచన ఏంటి? నీ తలంపండి. ప్రియ యవనస్తులను తీర్మానం చేసుకోండి. నువ్వు అభివృద్ధి చెందాలనుకుంటున్నావా? నువ్వు తగ్గిపోవాలనుకుంటున్నావా? ఎలా అభివృద్ధి చెందుతాం? ఎలా అభివృద్ధి చెందుతామంటే దేవుని సన్నిధిలో యథార్థంగా నీతిగా ఉంటే, హల్లెలూయా. ఏమండి? యథార్థంగా నీతిగా ఉంటే ఆయన ఆకాశం దేవుడు నీకు ఎంతో శ్రద్ధను నిలుపుతాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను, తదుపరి నువ్వు మహాభివృద్ధి పొందుతావు. దేవుడు నీపై శ్రద్ధ నిలిపితే నువ్వు అభివృద్ధి చెందుతావు. దానికి పరిశుద్ధత, యథార్థత కావాలి. దేవుడు నీపై శ్రద్ధ పెట్టాలి. దేవుడు నీపై శ్రద్ధ పెట్టాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీపై కృప చూపుతోటి నేను వర్ధిల్ల చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. నిరపరాధులు అంతకంతకు బలమందుతురు. అపరాధం లేకుండా ఉంటే, నువ్వు పాపం చేయకుండా ఉంటే అంతకంతకు ఏమైపోతావు? నువ్వు బలమైపోతావు. స్తోత్రం కలుగును గాక. దావీదు రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. దావీదు రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు పిల్లరా. అంత మాత్రమే కాదు కానీ అంటా ఉన్నాడు, దేవుడు అతనికి తోడుగా ఉండిను. 5వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే దేవుని యొక్క వాక్యం రాయబడుతోంది. దావీదు అంతకంతకు వర్ధిల్లును, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండి. నువ్వు ఎప్పుడైతే వర్ధిల్లుతావో అప్పుడు ఆకాశమందున దేవుడు నీకు ఎలా ఉంటాడండి? తోడుగా ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు కానీ దేవుడు దావీదుకి 7వ అధ్యాయం మొదటి వచనం చూసుకున్నట్లయితే దావీదుకి దేవుడు నెమ్మదిని కలుగు చేశాడు. రాజ్యాన్ని స్థిరపరిచాడు, రాజుగా స్థిరపరిచాడు. తర్వాత తన కుటుంబాన్ని స్థిరపరుస్తా అన్నాడు, తన సంతానాన్ని నిత్యము స్థిరపరుస్తానని చెప్పేసి అని దేవుడు దావీదుకి నాతాను ప్రవక్త ద్వారా వాగ్దానాన్ని, సమాచారాన్ని, వర్తమానాన్ని పంపినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరుడా, సంవత్సరాలు కాలాలు గతించిపోతా ఉంటాయి కానీ నీలో ఆశీర్వాదం కనపడకపోతే దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. స్తోత్రం కలుగునాక. ఒకరోజు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన తలాంతులను బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి. ఒక యజమానుడు అంట, ఒక వ్యాపారస్తుడు అంట, తన పనివారికి కొన్ని తలాంతులు ఇచ్చేయలేడంట. ఎట్లాగా? ఒకటికి 1, ఒకటికి 2, మరొకటికి 5. 5 5, 2, 1 ఇచ్చేళ్ళాడు. వచ్చేసరికి 5 ఉన్నాడు ఏం చేశాడంట? ఎన్ని చేశాడు? వాటిని 10 చేశాడు. 2 ఉన్నాడు 4 చేశాడు. 1 ఉన్నాడు 5 పెట్టాడు. అంటే వాడి స్థితి అలాగే ఉండిపోయింది. వాడి స్థితి అలాగే. నువ్వు ఇలాగే ఉంటావా? దేవుడు నీకు ఇచ్చిందంటే అభివృద్ధి చెందుతావా? ఆలోచన చేయండి. ఒక తీర్మానం చేసుకోండి, ప్రభు ఈ సంవత్సరంలో నేను అభివృద్ధి చెందాలి, నా పిల్లలు అభివృద్ధి చెందాలి, నా కుటుంబం అభివృద్ధి చెందాలి, నా ఇంటి పనులు పూర్తి కావాలి, నా పిల్లలకి మంచి ఉద్యోగం, నా పిల్లలకి మంచి చదువు, నా పిల్లలకి మంచి విద్య, నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి, నా స్థితిగతులు మారాలి. పంది అంటండి, పంది ఏంటది? పంది ఎప్పుడు చూసినా ఎక్కడ ఉంటుందంట? బురదలో. దాని బుద్ధి అదే. అది
అర్థమైందా? అర్థమైందా? కుక్క అంట ఎప్పుడు ఏం చేస్తాడంట? కక్కుకొని దాన్నే తింటదంట. ఆలోచన చేయండి. ఈ రెండు ఎందుకు చెప్తున్నాను మీకు? అర్థమైందా? మన స్థితి మారితే సంతోషం, మారకపోతే మనం ఎలాంటి వాళ్ళం అండి? కుక్కలాంటి వాళ్ళం, పందులు లాంటి వాళ్ళం. పందుని ఎంత కడిగినా ఉపయోగం లేదు. తిరిగి ఎక్కడికి పోయింది? ఎంత కడిగి శుభ్రం చేసి ఎక్కడికి పోయింది? మళ్ళీ అది బురదలోకే పోయిద్ది. దాని తల ఎప్పుడు పంది ఎటు చూసిద్దండి? కిందకే. పైకి చూసిద్దా? ఎందుకని? దాని లక్షణం అది. ఇక అని ఎవడేం చేయలేడు. ఇంకా దాని చూపు ఎప్పుడు కిందే ఉంటుంది, పైకి ఉండదు. కొంతమంది ఎప్పుడు కూడా కింద ఆలోచనలే, భౌతిక సంబంధించిన ఆలోచనలే, భూ సంబంధించిన ఆలోచనలే. కానీ మన స్థితిని మార్చుకుందాం, మన పద్ధతిని మార్చుకుందాం, దేవుని కొరకు ముందుకు వెళ్దాం అని చెప్పేసి ఆలోచన ఉండదు. గోడబాతు, అడవిలో గోడబాతు ఉంటుందంట. అది ఎప్పుడు అంట పైకే చూస్తుందంట. దేనికోసం? వర్షపు నీటి కోసం. గట్టిగా చెప్పకుండా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామంట. వర్షపు నీటి కోసం చూస్తూ ఉంటుందంట. పక్షిరాజు గద్ద ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు పైనే ఉంటుంది. వాక్యం మొదటి దినం మనం చెప్పుకున్నాం కదా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక నడిచెదరు, సొమ్మసిల్లక సాగిపోదురు. హల్లెలూయా. ఆలోచన చేయండి పిల్లరా. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఈరోజు మనది రేపేం జరుగుతుందో మనకు తెలియదు. రేపేం జరుగుతుందో మనకి తెలియదు. ఈరోజు మన ఆయుష్ ఉండంగానే, మన ప్రాణం ఉండంగానే ప్రభువుకు సమర్పణ చేసుకొని ప్రభువుకు అప్పగించుకుంటే ఖచ్చితంగా మనం దీవించబడతాం, ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను స్థిరపరచును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని వర్ధిల్లు చేయను గాక. దేవుడు మీ కుటుంబాలని అభివృద్ధి చేయను గాక. ఈ సంవత్సరంలో దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేయను గాక, సంఘాన్ని స్థిరపరచను గాక, సంఘాన్ని స్థిరపరచను గాక, సంఘం అంతకంతకు వర్ధిల్లేలాగా దేవుడు చేయను గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.